వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ నరసింహ. ఓ ఉద్యమ కిరీటం నేల రాలిందనే చెప్పుకోవాలి. బాల మల్లేష్ గారు నిన్న హార్ట్ ప్రాబ్లంతో ఆయన నివాసంలోనే మృతి చెందారని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు నిర్ధారణ చేశారు. ఈసీఎల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన ప్రాణం కోల్పోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. సో ఆయన పార్థివ దేహాన్ని ప్రస్తుతం అయితే మగ్ధం భవన్కి తీసుకొస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి పార్టీ నాయకులు ఉన్నారు. ఆయన సేవలు ఆయన విద్యార్థి దశ నుంచే ఎలాంటి పోరాటాలు చేశారు, ఇప్పటి వరకు కూడా ఆయన సేవలు తదితర అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాల మల్లేష్ గారు చాలా సన్నిహితంగా నాతో మెయిలిన సందర్భం మర్చిపోలేకపోతా ఉన్నాను. పొద్దునే కూనంనాథ్ గారిని ఫోన్ చేసి బాల మల్లేష్ గారు లేరనే మాట చెప్పడం, నేను ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు తక్షణం పోయి మీరు నివాళులర్పించడం చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలయికతో ముందుకు పోవాలనుకున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి మా ఏఎస్సీ ఇన్ఛార్జ్ థాకరే గారు, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో పాటు జరిగిన సమావేశంలో ప్రతి సమావేశంలో బాల మల్లేష్ గారు పాల్గొనడం జరిగింది. వారి ఆలోచనలు పంచుకోవడం జరిగింది. బీద ప్రజానీకానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా వారు చేసిన సేవలు చిరస్మరణీయం. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడమే ఒక త్యాగం. అందులోనూ నిరంతరం బీద ప్రజల సమస్యల పట్ల అవగాహన చేసుకొని వాటి మీద పోరాడిన వ్యక్తి బాల మల్లేష్ గారు. ఇంత చిన్న వయసులో వారు మనకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. నాతో పరిచయం 3-4 ఏళ్ళ పరిచయం అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం, వారి ఆలోచనలు మాతో షేర్ చేసుకోవడం, మేము ప్రతి సమావేశంలో పాల్గొనడం జరిగింది. వారి మరణం కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా మా అందరికి కూడా తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలి, భగవంతుడు వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తాం. సార్, ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, మార్పు రావాలి, మార్పే కావాలనే ఒక నినాదంతో ముందుకెళ్లి ప్రజా చైతన్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మల్లేష్ గారి మరణం ఒక విషాదకరమైన చెప్పాలి. దీనికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలతో ఇక పార్టీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్ గా కమ్యూనిస్ట్ పార్టీతో మేము ఎలక్షన్ ముందు పెట్టుకున్న పొత్తు నిరంతరం కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఉంది పీపుల్స్ పార్టీ, పీపుల్స్ గవర్నమెంట్, ప్రజలు కోరుకున్న గవర్నమెంట్. అది దాంట్లో కమ్యూనిస్టులకు భాగస్వామ్యం. మేము అధికారులు రావడానికి కమ్యూనిస్టు జత కలవడం అనేది చాలా ఉపయోగపడింది. ఆనాడు బాల మల్లేష్ గారి యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది. వీళ్ళంత సడన్ గా వారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. చాలా బాధాకరం. వారు చనిపోయినప్పటికి కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తారు. సార్, గత ప్రభుత్వంలో అణిచివేత కార్యక్రమాలు అయితే చాలా జరిగాయి. విద్యార్థులు కానివ్వండి, సాధారణ ప్రజలకు కానీ చాలా అణిచివేతలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ అని, దీనికి సంబంధించి అసలు కార్యాచరణ ఎట్లా ఉంటుంది సార్? మీరు 11.5 నెలల్లో చూసిన పాలన చూశారు. గత 10 ఏళ్ళలో జరిగిన నిర్బంధ పాలన పక్క జరిగి నిజమైన ప్రజాపాలన వాళ్ళు ఇస్తా ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనంత అభివృద్ధి వాళ్ళు మనం చేసి చూపిస్తా ఉన్నాం సంవత్సరం కాలంలో. అది రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అన్నిట్లో కూడా మనం ఆ గవర్నమెంట్ తో పోల్చుకున్నప్పుడు చాలా మెరుగైన ఫలితాలు ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిస్తా ఉన్నాం. అదే తేడా. నాకు గుర్తున్నంత మేరకు అప్పటికి ఇంకా ఆయన ఏఐవైఎఫ్ లో ఉన్నట్టున్నారు. ఆ తర్వాత కాలంలో పార్టీలోకి వచ్చి జిల్లా కార్యదర్శిగా ఎదిగి రంగారెడ్డి జిల్లా బాధ్యులు చూస్తుండేది. అట్లా ఏ కార్యక్రమాలు చేసినా హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలన్నింటికీ కూడా పార్టీ తరఫున ఆయనే సమన్వయకర్తగా ముందుకొచ్చేవాడు. అన్ని విధాలుగా కూడా ఒక ప్రజాహితమై సంక్షేమం కోరి ప్రజల సమస్యల మీద చేసిన అనేక పోరాటాల్లో కలిసి పనిచేసి ఎక్కువ మాట్లాడు, కానీ నిరంతరం కార్యాచరణలో ఉంటాడు. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఒక విద్యార్థి దశ నుంచి ఒక రాజకీయాలను నమ్ముకొని ఆ రాజకీయాల పట్ల నిబద్ధతతో విశ్వాసంతో నిలబడి ఉండటం చాలా గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. అట్లా నిలబడి ఉన్నాడు. ఆ పార్టీతోనే కలిసి ఎదిగిండు. ఆ పార్టీలో అంతర్భాగంగానే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. అన్ని విధాలుగా అంత నిబద్ధతతో నిలబడటం అనేది గొప్ప విషయం. బాగా బాధాకరమైన విషయం ఏంటంటే, అట్లా ప్రజల కోసం నిబద్ధతతో నిలబడగలిగేటువంటి ఒక వ్యక్తి ఇలా హఠాత్తుగా కుప్పగోలిపోయి మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించే విషయం. అటువంటి వాళ్ళు నిలబడాలి. ఇవాళ చాలా కీలకమైంది. ఈ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా పనుల మీద తిరుగుతుంటారు కాబట్టి సొంత ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఆయన విషయం కూడా అట్లాంటిదే జరిగి ఉంటుంది.
వారు నుంచి మనం అందరం కూడా ఇది చాలా తప్త హృదయంతో నివాళులర్పిస్తూ మళ్ళీ మనం అందరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అదే నిబద్ధతతో పనిచేయాలి, ప్రజల కోసం నిలబడాలి. ఆ నిబద్ధతతో అందరం నిలబడాలని చెప్పి నేను కోరుతూ వారికి జోహార్లు, నివాళులర్పిస్తాను. ఫైనల్ గా ఒక మాట, ఏదైతే మీరు ఉద్యమాల గడ్డ ఉస్మానియాకు ప్రొఫెసర్ గా చేశారు, ఎందరో విద్యార్థులకు పోరాట స్ఫూర్తి నింపారు. తెలంగాణలో ఉద్యమంలో మీ పాత్ర అయితే కొనియాడదగింది. అలాగే బాల మల్లేష్ గారు కూడా ఉద్యమ నాయకుడిగా కూడా ఆయన పనిచేశారు. ఈ పరిచయం, అసలు మీ పరిచయం ఎలా ఉంది? రాజకీయంగా అసలు ఎట్లాంటి సన్నిహిత్యం ఉంది సార్ మీ మధ్య? అది ప్రధానంగా తెలంగాణ ఉద్యమ క్రమంలో రైలు రోకోల దగ్గర అన్నిటి దగ్గర కార్యక్రమాలలో కలిసి పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి పరిచయం అట్లా రైలు పట్టాల మీద రాస్తా రోకోల దగ్గర బహిరంగ సభల్లో జరిగింది. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ చేసిన తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేసినాం. 2018 ఎన్నికల్లో అందరం కలిసి అప్పుడు కాంగ్రెస్ తో కూటమిని ఏర్పరిచినా కూడా అట్లా ఒక ఐక్య కార్యాచరణలో భాగంగా ఆ సంబంధం అనేది ఇంకా బలపడి ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఇంటర్మీడియట్ పిల్లలు తప్పుడు ఎంట్రీల వల్ల చనిపోయినప్పుడు, తర్వాత అట్లాంటివి చాలా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు జరిగిన ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తిన అవకతవకలు, సింగరేణి పరిరక్షణ కోసం చేసిన కార్యక్రమాలు కానీ అనేక అంశాల మీద అప్పుడు ఉమ్మడిగా కార్యక్రమాలు చేసినాం. ఆ కార్యక్రమాల్లో ముందుండి సమన్వయపరచడం, కార్యక్రమాలను విజయవంతం చేయడానికి నిలబడటం, అట్లా ఆయనతోని ఆ అనుబంధం అనేది ఏర్పడి అదే ఇక బలపడిపోయింది. ఇవాళ సడన్ గా ఊహించుకోలేని పరిస్థితి. ఆయన నాకంటే చిన్నవాడు, సడన్ గా ఇట్లా మాయమైపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.